నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు వాస్తు జ్యోతిష నిపుణులు, షమానిక్ హీలర్, న్యూమరాలజిస్ట్ డాక్టర్ రాజవర్ధన్ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం. బాగున్నారా? బాగున్నాం. జ్యోతిష్యం చూపించుకోవటం అనేది డెఫినెట్ గా కృప ఉంటేనే, ఈశ్వరుడి కృప ఉంటేనే కరెక్ట్ పర్సన్ దగ్గరికి వెళ్ళడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అదర్వైజ్ అంటూ ఉంటారు కదా, రకరకాల వాళ్ళ దగ్గరికి వెళ్ళామండి, ఏంటేంటో చెప్తున్నారు కానీ కరెక్ట్ గా మాకు సొల్యూషన్ అనేది రాలేదు. అలాగే ఇంకొక ప్రశ్న ఏంటి అంటే, మేము ఇట్లా జ్యోతిష్యం మరి ఏమైనా రాసిస్తారా, చూపించుకోవడానికి వెళ్ళామండి, రాసిస్తారా, ఏమైనా మరి మాకేమైనా ఉంటుందా, చాట్ ఏదైనా ఉంటుందా, ఇట్లా రకరకాల. మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు మీరు ఏదైనా రాసిస్తారా? ఇస్తానమ్మా. ఇక్కడ మా దగ్గర ఒకటి ఏంటంటే ఇట్లా ఫైల్ ఉంటుంది. ఏంటండి అంత ఫైల్ ఉంటుంది. చాలా ఉందే. అవునమ్మా. ఏంటి ఇన్ని పేజెస్ ఉన్నాయేంటండి? అంటే వివరంగా ఉందా మొత్తం? అవునమ్మా. అంటే దశల వారీగా? అవునమ్మా. అంటే ఫస్ట్ ఏంటంటే మన డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ చేస్తే ఇందులో 60 నుండి 75 పేజీల వరకు వస్తుంది ప్రతి ఒక్కరికి. ఇది మన నక్షత్రం ఏంది, మనం ఏ తిథిలో పుట్టాము, ఏ నక్షత్రము, ఏ పాదము, ఏ తిథి, వారము అన్నీ వస్తాయి. ఇంకోటి ఏంటంటే మన దశ ఏం నడుస్తుంది, అంతర్దశ ఏం నడుస్తుంది, దాని ఫలితాలు ఎలా ఉంటాయి. సుమారుగా ఎన్నేళ్ల వరకు ఇవ్వచ్చు మీరు దశలు? 100 ఇయర్స్ ఉంటుంది. 100 ఇయర్స్ ఉంటుంది. ఇది చాలా మంచిదమ్మా. ఇది డెఫినెట్లీ ఉపయోగపడుతుంది, చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇది వరకు రోజుల్లో మనం చూస్తేనండి, ఒక 50 ఏళ్ల క్రితం అయితే పెద్దగా జాతకాలు చూపించుకున్న దాఖలాలు ఉండేవి కావు. చిన్న పేపర్ మీద రాసి ఇచ్చేవాళ్ళు. చిన్న పేపర్ మీద అది పాపం అది అతకపెట్టి కాపాడుకునే వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే మనకు టెక్నాలజీ పెరిగింది కనుక మనకు అన్ని ఒకే దగ్గర. ఎందుకంటే పూజలు కూడా మనం ఇందులో పూజలు ఉంటుందా, మనము ఏ దశ అంతర్దశ నడుస్తుంది, దానికి ఏ దానం చేయాలి, ఏ ఏ పూజ చేయాలి, ఏ మంత్రం ఉంటుంది, ఏ స్టోన్ పెట్టాలి, మనము ఎప్పుడు ఉద్యోగంలో చేరుతాము, ఇంప్రూవ్మెంట్ ఎప్పుడు ఉంటుంది, మన వ్యాపారం ఏది కలిసి వస్తుంది, గృహ నిర్మాణం ఏ టైంలో మనకు కలిసి వస్తుంది, ఇవి కూడా మీరు ఉన్నదమ్మా. అన్ని ఇవ్వచ్చు పరిశీలించి. ఇంకోటి వివాహము, ఇంకా వన్ టైం అమ్మాయి, వన్ టైం. ఇది ప్రతి ఒక్కరికి ఇంట్లో ప్రతి ఒక్కరిది ఉండాలమ్మా. ఎందుకనంటే ప్రతి చిన్నదానికి మనం జ్యోతిష్యం మీద ఆధారపడడం కంటే మన జాతకం మనకి ఎలా ఉంది, ఇప్పుడు ఏ దశ నడుస్తుంది అనేది మనం చక్కగా ఈ బుక్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇంకోటి మనం ఏ పూజ చేసుకోవాలి, ఏ అంతర్దశ నడుస్తుంది, స్టోన్స్ 90% సమస్యలకు సమాధానం ఈ బుక్. బ్యూటిఫుల్ అన్ని వచ్చేసినాయి. ఇది ఏంటంటే ప్రతి మన ఇంట్లో కొందరికి పిల్లలకు ఇప్పుడు గుడికి వెళ్తారు, మీ నక్షత్రం గోత్రం అంటే వాళ్ళు పాపం చెప్పలేకపోతున్నారు. గోత్రం అంటే అసలు తెలియదు. అంటే అది మనకేందంటే మన ఇంట్లో పిల్లలకు ఇది తీసి పెట్టామనుకోండి, వాళ్ళకు మన జాతకం ఇది, మనం ఇలా ఉండాలి. ఇంకోటి దీని మీద ఇంకోటి ఈ 24, 25 ఎలా ఉంటుంది, ఇంకోటి 22, 21 ఎలా నడిచిందో కూడా ఇందులో ఉంటది కనుక మీరు బేరేజ్ వేసుకోవచ్చు. మనకు ఒక నమ్మకం అనేది కలుగుతుంది, రెమెడీస్ చేసుకోవచ్చు. ఇది ప్రతి ఒక్కరికి ఇంట్లో ఉంటే మనకు చాలా ఉపయోగము. రెమెడీస్ చేయొచ్చు, అవగాహన వస్తుంది. వన్ టైం ఇది వన్ స్టాప్ సొల్యూషన్ లాగా. ఇది ఇంకోటి నా దగ్గరికి రావాల్సిన అవసరం కూడా లేదు. నా ఫోన్ నంబర్ కు వాట్సాప్ లో డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ పెడితే నేను ఇది పీడిఎఫ్ పంపిస్తాను. మెయిల్ అయినా సరే, వాట్సాప్ అయినా సరే, మీరు ప్రింట్అవుట్ తీసుకొని చక్కగా ఫైల్ చేసుకుంటే మన ఇంట్లో ఎప్పటికి ఉంటుంది. చిన్న చిన్న ఉపయోగాలు ఉంటాయి మనకు. ప్రతి ఒక్కరికి తెలియాలి మన 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 గురించి, మన బుక్. అయితే ఇందులో లగ్నం ఇంకా అన్ని ఉంటాయి డెఫినెట్ గా. లగ్న వివరాలు, కొంతమందికి లగ్నం అంటే ఏంటో తెలియదు, నక్షత్రం రాశి కూడా తెలియదు పాపం వాళ్ళకు. ఎందుకంటే ఈ కొత్త కొత్త టెక్నాలజీ చదువులలో పడి ఇప్పుడు మీ నక్షత్రం ఏది నాన్న అంటే కూడా వాళ్ళు చెప్పలేకపోతారు. అందుకు ఇది తీసి పెడితే మనకు వాళ్ళకు చిన్న అవగాహన. ఒకవేళ మీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఒకవేళ టైం కరెక్ట్ గా తెలియదు, డేట్ ఆఫ్ బర్త్ తెలియదు అంటే మీరు ఎట్లా మరి వాళ్ళకి ఎట్లా ట్రీట్? టైం డేట్ ఆఫ్ బర్త్, ఇది టైం డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఇది చేయొచ్చమ్మా. టైం డేట్ ఆఫ్ ప్రకారం లేదు అనుకునే వాళ్ళకి ఇంకో రెమెడీ ఉంది. అది ఇది ఉన్న వాళ్ళకి
ఇప్పుడు ఇది చాలా మందికి తెలుసు ఈ విషయము. మనం ఇక్కడ మాట్లాడుతుంది ఏంటంటే ఎవరికి ఇలా చేయని వాళ్ళ కొరకు, తెలియని వాళ్ళ కొరకు. ఎందుకంటే ఇది ఇలా చేస్తే ఇది ఒకటి ఉంది అని చెప్పడము వాళ్ళకు ఉపయోగకరం. మన ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, తీసి పెట్టుకోవడం వల్ల వాళ్ళకు ఉపయోగము, మన పిల్లల జాతకం ఎలా ఉందనేది వాళ్ళు కూడా తెలుసుకోవచ్చు. పిల్లలకు కూడా ముందు ముందు ఎలా ఉంటుందనేది చక్కగా వివరిస్తారు. ఇంకేదైనా మనకు వాళ్ళు అడగదలుచుకున్న ఏదైనా పాయింట్ ఉన్నా కూడా మనము చెప్పొచ్చు. ఇంకేమైనా అసలు ఇంట్లో ఇంకా మిస్ అవ్వని పాయింట్స్ అంటూ ఏమీ ఏం ఉండవు. మాక్సిమం అయినప్పటికీ ఇలా ఏ స్టోన్ పెట్టుకోవాలి, మనం అన్ని, ఏ అన్ని. మంత్రం చాంట్ చేయాలి, ఏ దానం మంత్రం కూడా చేయాలి. ఉంటుందా? ఉంటుందమ్మా. ఏ దానం చేస్తే మనము అన్ని చేయవలసిన అవసరం లేదు. కొన్ని ఉచ్చగ్రహాలు ఉంటాయి. అట్లా మనము చేయవలసిన దానం ఏంది అనేది కూడా ఇందులో ఇస్తాడు. చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఇది వన్ మ్యాన్ ఒక్కసారి మనం తీసుకుంటే జీవితకాలం ఉంటుంది మనం. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి ప్రశ్న లగ్నం ప్రకారం లగ్నం చూస్తారా? నేను ప్రశ్న శాస్త్రం ప్రకారము వాళ్ళకి చేయొచ్చు. అది అదొక పద్ధతి ఉంది. చాలా మంది అడుగుతుంటారు, ఏమైనా ఇస్తారా, రాస్తారా? మరి మేము వచ్చాం కదా, రాస్తారు డైరెక్ట్ గా. ఒకవేళ కన్సల్టేషన్ తీసుకుంటే గనక డెఫినెట్ గా ఈ బుక్లెట్ ఇవ్వటం జరుగుతుంది. ఇందులోనే అన్ని రకాల వివరాలు కూడా ఉంటాయి అని చెప్తున్నారు. రైట్ రైట్. అయితే నక్షత్రాలే తెలియని పరిస్థితుల్లో ఏ దశ నడుస్తోందో తెలియదు, అంతర్దశ అసలే తెలియదు, వింశోత్తర దశ కూడా తెలియదు. కానీ ఈ దశలు కూడా ఇంపాక్ట్ ని చూపిస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి దశ మారే టైంలో కూడా ఛిద్రం అవుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా జీవితం మారిపోతుంది. ఏమిటరా ఇప్పటిదాకా ఇలా ఉంది, ఏంటి మారిపోయింది? యా, అది డెఫినెట్ గా గ్రహస్థితి బట్టే ఉంటుంది. ఈ చార్ట్ ప్రకారము మనకు ఏ దశ నడుస్తుంది, ఏ అంతర్దశ నడుస్తుంది, ఇంకోటి ప్రత్యంతర దశ, దాని ఫలితం ఎలా ఉంటుంది, అది దాని రెమెడీ ఏం చేయాలి, ఇది చాలా చక్కగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనకు తెలియవలసిన అవసరం ఉందమ్మా. మనకు ఏ దశ నడుస్తుంది దాన్ని బట్టి మనకు ఆ ఏ భావం అది. ఇప్పుడు ఒక దశ గురు మహాదశ నడుస్తుంది, గురువు మనకు ఏ భావం, 2వ భావమా 5వ భావమా, ఆ భావ ఫలితం ఎలా ఉంటుంది. మనకు అంతర్దశ ఇది, దాని ఫలితం దాని భావం ఏంది, అలా మనకు ఇలా వివరించి చెప్పాడు కనుక మనకు అర్థం అవడము, దాని ఫలితం ఎలా ఉంటుంది, ఇది చక్కగా మనకు హెల్ప్ అవుతుంది తీసుకున్న వాళ్ళకు. ఇందులో ఇంకోటి ఏంటంటే దశ అంతర్దశ ప్రకారము పూజలు, రత్నాలు, రెమెడీస్ కూడా, దానాలు ఏం చేయాలి, తీసుకోవలసిన చర్యలు ఏంటివి మనకు చక్కగా. అంటే ఇది మన కొరకు మనము ఇప్పుడు ఎన్నో రెమెడీలు వస్తూ ఉంటాయి, చెప్తా ఉంటారు. కాకపోతే మన జాతక ప్రకారము మనం ఏ రెమెడీ చేసుకుంటే బాగుంటుంది, మనకు ఉపయోగం పడే గ్రహం ఏది, యోగించే గ్రహం ఏది, అది ఎలా ఉంది, అది మనం తెలుసుకునే మన ఫస్ట్ బాధ్యత మనది. డెఫినెట్లీ రైట్ అండి. ఇప్పుడు చిన్న పిల్లలకి చూడము అని చెప్తుంటారు జ్యోతిష్యులు జనరల్ గా. ఏ సంవత్సరం నుంచి అయితే తీసుకోవచ్చు? 5 సంవత్సరాల తర్వాత తీసుకోవచ్చు అమ్మా. 5 సంవత్సరాల తర్వాత మనకు తీసుకొని దానికి తగ్గ రెమెడీలు. ఇప్పుడు కొందరికి బాలారిష్టం ఉంటుంది, బాలారిష్ట దోషాలు ఉంటాయి. అది వాళ్ళు చేసుకుంటేనే కదా కొద్దిగా ఉపయోగం ఉంటుంది. అది కూడా మనకు తెలుస్తుంది. ఎందుకు 1 year లో తీసుకొని ఒకవేళ మంచిగా ఉంటే పర్వాలేదు, 5 సంవత్సరాల వరకు తీసుకోవచ్చు. ఏదైనా సమస్యలు ఉంటే కనుక తెలుసుకోవడం ఏంటి, మనకి ఏదైనా దోషం ఉందా, దోషానికి తగిన చర్య తీసుకుంటే కనుక వాళ్ళకి హెల్ప్ అవుతుంది, రెమెడీ చేసినట్టు అవుతుంది. రైట్ అండి, బ్యూటిఫుల్. నాకు మాత్రం చాలా చాలా అద్భుతంగా అనిపించింది. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ వెళ్ళడం కాకుండా మనకు కూడా ఒక అవగాహన అనేది ఉండాలి. ఇప్పుడు ఎవరి దగ్గరకైనా మనం వెళ్తున్నాం, ఏదైనా చెప్పించుకోవాలి అని అంటే అసలు ఏం అడగాలి అనే అవగాహన కూడా ఉంటే అనుకుంటే సార్ ని కాంటాక్ట్ చేయండి. డెఫినెట్ గా దీన్ని మీకు అందించడం జరుగుతుంది, అపాయింట్మెంట్ కనుక తీసుకున్నట్టయితే. రైట్ సార్, థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. నమస్తే.